మురారి జాబ్‌లో జాయిన్ అవ్వకపోయినా కమిషనర్ మురారికి ఒక స్పెషల్ పర్మిషన్ అయితే ఇస్తాడు ఆ కేస్‌ని డీల్ చేయాలి అన్నట్టు. అయితే కృష్ణ వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి ఇక మురారిని తీసుకొని అన్నట్టు తెగ సంబరపడిపోతూ ఉంటే, ఏంటి అంత సంతోషంగా ఉన్నావంటే, మనం ఈ కేస్ నుంచి బయటపడిపోయి ఈ ముకుంద గోల వదిలిపోతే మనం మన ఊరు వెళ్ళిపోవచ్చు అని అయితే అంటూ ఉంటుంది. సరే వెళ్ళిపోదాం కదా అని అయితే మురారి అంటూ ఉంటే, అంతేకాదు సార్ అదే ఇంక మన సొంత ఊరు కూడా అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇంతలో ముకుంద వాళ్ళ అన్నయ్య దేవ్ ఇద్దరు వస్తారు. మురారి మా అన్నయ్య అంటూ పరిచయం చేస్తుంది దేవుని ముకుంద. అయితే మురారి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయిన విషయం మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ దేవ్ మాటలు నేను ఎక్కడో విన్నాను అంటే తనకి సర్జరీ చేయించేటప్పుడు ఇవన్నీ వినుంటాడు. ఎంతైనా ఏసీపీ కదా, ఒక్కసారి వింటే చాలు అట్లే పట్టేస్తాడు. ఇంకా సరేలే అన్నట్టు కామ్గా ఉంటాడు. ఇక ఈ దేవుడు ఏం చెప్తాడంటే, నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతే అన్నట్టు మాట్లాడతాడు. అదేంటి ఇలా ఈ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అన్నట్టు కృష్ణ ఓ పక్క మురారి ఇద్దరు షాక్ అవుతారు దేవ్ మాటలకు.